Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటాన్స్ తమ మూడో విజయం కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు పై చేయి సాధించారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో మొదట్లోనే డీకాక్ పడిక్కల్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ 91 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, 112 పరుగుల వద్ద స్టోయినిస్ అవుట్ అవడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. చివర్లో పూరన్, ఆయుష్ బదోనీలు మెరవడంతో 163 పరుగులు చేసింది ఎల్ఎస్జీ. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కి ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్లు, శుభారంభాన్ని అందించారు. 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 50 పరుగులు సాధించి మంచి స్థానంలో ఉన్నారు. కానీ లక్నో స్పిన్ మాయాజాలంతో అందరి అంచనాలను తలకిందులు చేశారు. యష్ ఠాకూర్, గిల్ వికెట్ తీయడంతో గుజరాత్ పతనం స్టార్ట్ అయింది. తరువాత రవి బిష్ణోయ్, కృణాల్ పాండ్యాలు విజృంభించి టాప్ ఆర్డర్ ని ప్రేకమేడలా కూర్చడంతో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది గుజరాత్ టైటాన్స్. చివర్లో తెవాటియా కొంతసేపు పోరాడినా యష్ ఠాకూర్ తన అద్భుత బౌలింగ్ తో 5 వికెట్లు తీయడంతో 130 పరుగులకే ఆల్అౌట్ అయింది గుజరాత్ టైటాన్స్. దీంతో లక్నో మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరింది. యష్ ఠాకూర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.